కలిపారా అంటే ఏం లేదు. అదే విధముగా మరి కుంతీదేవి ఆ కొడుకులందరికీ కూడా ఆహార పదార్థాలు పెడుతూ ఉంటే 5గురికి 1 భాగం, ఇదంతా జీవుడికి 1 భాగం. కానీ ఆమె దృష్టి అమృతంలాగా ఉన్నది. అందుచేత ఈ దృష్టి దోషం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అందుకని వచ్చిన వాళ్ళు కానీ దారిలో కానీ ఎవరైనా సరే పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను చూస్తారు. అలా చూసినప్పుడు వాళ్లకు ఏ విధమైన దృష్టి దోషము తగలకుండా ఉండటానికి భాషికాలు కట్టాలి అంటూ వేదం చెప్పింది. ఆ విధంగా భాషిక ధారణ చేశారు. అలా చేసిన తరువాత మరి పెళ్లి కుమారుడు ఇప్పుడే విఘ్నేశ్వరుడు యొక్క పూజా కార్యక్రమాన్ని ఆచరించారు. చూడండి, మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా గణపతి యొక్క పూజా కార్యక్రమం చేయాలి. ఎందుకని అంటే సర్వ విఘ్నాలు పోగొట్టేటువంటి వాడు గణపతు. ఆ గణపతిని పూజించినట్టయితే ఆ పెళ్లి కుమారుడు ఇప్పుడు చెప్పాడు, ఈ వివాహ మహోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా వైభవంగా సాగటానికి తగిన